బిల్డింగ్ కూలిన సంఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి స్థానిక ఎమ్మెల్యే అరకబుడి గాంధీ ఉన్నారు. సార్ ఎట్లా చూస్తున్నారు? మీరే చెప్తున్నారు చాలా వరకు బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా ఏరియాలో ఇలాంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. సో ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? జరిగిన సంఘటనల దృష్ట్యా కళ్ళు తెరిచి మేము సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే మరోసారి ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడితో ఇటువంటి వాటికి చెక్ పెట్టి ఇప్పుడు ఈ బిల్డరు 5 బిల్డింగ్లు కట్టాడంటే ఇదే ఏరియాలో కట్టడం, అమ్ముకోవటం, ఇదొక వ్యాపార సంస్థగా ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటు ఆడే బిల్డర్లని తక్షణం వాటి మీద చర్యలు తీసుకొని 4-5 మీద చర్యలు తీసుకుంటే మిగిలిన మీద భయపడతారు సహజంగా. ఇటువంటి వాళ్ళు ఇల్లీగల్గా నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని రెచ్చిపోయి ఇష్టారాజ్యంగా కన్స్ట్రక్షన్ చేసుకొని పోతూ ఉంటే ఇది విచ్చలవిడితనం పెరిగిపోయి ఈ రకమైన సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్త కమిషనర్ గారు కూడా చూశారు, హైడ్రా కమిషనర్ గారు కూడా వస్తున్నారు. ఇది కాగానే ఇది మొత్తం టోటల్ డిస్మాండ్లింగ్ చేసి ఆ వీక్గా ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా టోటల్గా కూల్చివేసి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చైనా సరే ఇది కంట్రోల్ చేస్తాం. సో మీరేమో చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. స్థానికులు ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ సూపర్వైజర్ సంవత్సరం నుంచి కంప్లైంట్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ కానీ హైడ్రా కానీ ఎవ్వరు ఇటు కన్నెత్తి కూడా చూడట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. వారి అభిప్రాయం అది. జిహెచ్ఎంసీ అధికారులు క్లియర్ నోటీస్ సీల్ చేసినట్టుగా కూడా క్లారిటీగా విత్ పేపర్స్ ఉన్నాయి. కానీ బిల్డర్ నిర్లక్ష్యం, వీళ్ళు ఏం చేస్తారులే ఇవాళ రేపు కోర్టులకు పోయి కూడా నాట్ టు ఇంటర్ఫేర్ స్టేటస్ కో తీసుకొచ్చి అన్ని ముందు కాళ్ళకు బంధాలు వేయడంతో అధికారులకి కొంత ఇబ్బంది, కొంత వాళ్ళకి వెసులుబాటు ఇచ్చినట్టు అవుతుంది. ఇమీడియట్గా ఇటువంటి డిస్మాండ్లింగ్ చేయండి అని చెప్పి ఆర్డర్ వచ్చింది అనుకోండి, భవిష్యత్తులో ఇటువంటివి జరగవు. అవసరమైతే న్యాయ వ్యవస్థ కూడా పెద్దలతో మాట్లాడి కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ప్రాణ నష్టం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు బిల్డర్ మీద? ఇప్పటికే 2 చనిపోయారు. సో ఈ బిల్డింగ్ సంబంధించి కూడా 2 గాయపడిన పరిస్థితి. బిల్డర్ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే హైడ్రా సిబ్బంది, పోలీస్ సిబ్బంది బిల్డర్ని అరెస్ట్ చేసి ఇమీడియట్గా ఇక్కడ కార్యక్రమం చేద్దామంటే బిల్డర్ పారిపోయి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎన్ని రోజులు పారిపోతారు? ఎక్కడికి పారిపోతారు? ఇప్పుడు కాదు, ఇంకో గంటకైనా 2 గంటలకైనా పట్టుకొని ఇటువంటి వాళ్ళకి కఠినమైన శిక్ష వేసి ఇటువంటివన్నీ మళ్ళీ జరగకుండా చేయాల్సిన ఇది ఈ రకంగా జరిగింది, ఇతనికి ఇలా పనిష్మెంట్ పడింది, మనం చేయకూడదనే భావన ఇంకొకళ్ళు కలిగించకపోతే ఇదే పరిస్థితులు దాపరిస్తారు. పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు. ఎటువంటి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. కడుతున్నారని కంప్లైంట్ ఇస్తే నోటీస్ ఇచ్చి దీన్ని స్టాప్ చేయించారు. సామాను కూడా తీసుకువెళ్ళారు. పర్మిషన్ లేదని చెప్తున్నారు. 7 అంతస్తులు కట్టేంత వరకు మరి అధికారులు ఎక్కడ పోయినట్టు మరి? మీకు తెలుసు, మాకన్నా ఎక్కువ కమిషనరేట్లు 3గా విడిపోవటం, హెడ్ ఆఫీసులో కంట్రోల్లో ఉండగా పూర్తికి కంట్రోల్ లేకపోవటం, బైఫర్కేషన్ కావటం, బైఫర్కేషన్లో స్టాఫ్ అలాట్మెంటు ఇప్పుడు అంచెలంచెలుగా 2 నెలలకు ఒక టీం అలాట్ అవుతూ ఉంది. 2 సర్కిల్స్కి ఒక టీపీఎస్, ఒక ఏసీపీ, పూర్తి ఎస్టాబ్లిష్మెంట్ కాల. మరి కొన్ని ల్యాబ్స్ జరుగుతూ ఉంటాయి. కొత్తగా విభాగాలు ఏర్పడినప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇది జరగటం దురదృష్టం. జరిగిన సంఘటనల దృష్ట్యా కళ్ళు తెరిచి మేము సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే మరోసారి ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడితో ఇటువంటి వాటికి చెక్ పెట్టి ఇప్పుడు ఈ బిల్డరు 5 బిల్డింగ్లు కట్టాడంటే ఇదే ఏరియాలో కట్టడం, అమ్ముకోవటం, ఇదొక వ్యాపార సంస్థగా ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటు ఆడే బిల్డర్లని తక్షణం వాటి మీద చర్యలు తీసుకొని 4-5 మీద చర్యలు తీసుకుంటే మిగిలిన మీద భయపడతారు సహజంగా. ఇటువంటి వాళ్ళు ఇల్లీగల్గా నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని రెచ్చిపోయి ఇష్టారాజ్యంగా కన్స్ట్రక్షన్ చేసుకొని పోతూ ఉంటే ఇది విచ్చలవిడితనం పెరిగిపోయి ఈ రకమైన సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్త కమిషనర్ గారు కూడా చూశారు, హైడ్రా కమిషనర్ గారు కూడా వస్తున్నారు. ఇది కాగానే ఇది మొత్తం టోటల్ డిస్మాండ్లింగ్ చేసి ఆ వీక్గా ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా టోటల్గా కూల్చివేసి
భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చైనా సరే ఇది కంట్రోల్ చేస్తాం. సో మీరేమో చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. స్థానికులు ఈ అపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళ సూపర్వైజర్ సంవత్సరం నుంచి కంప్లైంట్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ కానీ హైడ్రా కానీ ఎవ్వరు ఇటు కన్నెత్తి కూడా చూడట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. వారి అభిప్రాయం అది. జిహెచ్ఎంసీ అధికారులు క్లియర్ నోటీస్ సీల్ చేసినట్టుగా కూడా క్లారిటీగా విత్ పేపర్స్ ఉన్నాయి. కానీ బిల్డర్ల నిర్లక్ష్యం, వీళ్ళు ఏం చేస్తారులే, ఇవాళ రేపు కోర్టులకు పోయి కూడా నాట్ టు ఎంటర్ఫేర్ స్టేటస్ కో తీసుకొచ్చి అన్ని ముందు కాళ్ళకు బంధాలు వేయడంతో అధికారులకి కొంత ఇబ్బంది, కొంత వాళ్ళకి వెసులుబాటు ఇచ్చినట్టు అవుతుంది. ఇమీడియట్గా ఇటువంటి డిస్మాండ్లింగ్ చేయండి అని చెప్పి ఆర్డర్ వచ్చింది అనుకోండి, భవిష్యత్తులో ఇటువంటివి జరగవు. అవసరమైతే న్యాయ వ్యవస్థ కూడా పెద్దలతో మాట్లాడి కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ప్రాణ నష్టం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు బిల్డర్ మీద? ఇప్పటికే 2 చనిపోయారు. సో ఈ బిల్డింగ్ సంబంధించి కూడా 2 గాయపడిన పరిస్థితి. బిల్డర్ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే హైడ్రా సిబ్బంది, పోలీస్ సిబ్బంది బిల్డర్ని అరెస్ట్ చేసి ఇమీడియట్గా ఇక్కడ కార్యక్రమం చేద్దామంటే బిల్డర్ పారిపోయి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎన్ని రోజులు పారిపోతారు? ఎక్కడికి పారిపోతారు? ఇప్పుడు కాదు, ఇంకొక గంటకైనా 2 గంటలకైనా పట్టుకొని ఇటువంటి వాళ్ళకి కఠినమైన శిక్ష వేసి ఇటువంటివన్నీ మళ్ళీ జరగకుండా చేయాల్సిన ఇది ఈ రకంగా జరిగింది, ఇతనికి ఇలా పనిష్మెంట్ పడింది, మనం చేయకూడదనే భావన ఇంకొకళ్ళు కలిగించకపోతే ఇదే పరిస్థితులు దాపరిస్తాం. పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు. ఎటువంటి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. కడుతున్నారని కంప్లైంట్ ఇస్తే నోటీస్ ఇచ్చి దీన్ని స్టాప్ చేయించారు. సామాను కూడా తీసుకువెళ్ళారు. పర్మిషన్ లేదని చెప్తున్నారు. 7 అంతస్తులు కట్టేంత వరకు మరి అధికారులు ఎక్కడ పోయినట్టు మరి? మీకు తెలుసు, మాకన్నా ఎక్కువ. కమిషనరేట్లు 3గా విడిపోవటం, హెడ్ ఆఫీసులో కంట్రోల్లో ఉండగా పూర్తికి కంట్రోల్ లేకపోవటం, బైఫర్కేషన్ కావటం, బైఫర్కేషన్లో స్టాఫ్ అలాట్మెంటు ఇప్పుడిప్పుడు అంచెలంచెలుగా 2 నెలలకు ఒక టీం అలాట్ అవుతూ ఉంది. 2 సర్కిల్స్కి ఒక టీపీఎస్, ఒక ఏసీపీ, పూర్తి ఎస్టాబ్లిష్మెంట్ కాల. మరి కొన్ని ల్యాబ్స్ జరుగుతూ ఉంటాయి. కొత్తగా విభాగాలు ఏర్పడినప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇది జరగటం దురదృష్టం. ఇప్పుడు కాదు, ఇంకొక గంటకైనా 2 గంటలకైనా పట్టుకొని ఇటువంటి వాళ్ళకి కఠినమైన శిక్ష వేసి ఇటువంటివన్నీ మళ్ళీ జరగకుండా చేయాల్సిన ఇది ఈ రకంగా జరిగింది, ఇతనికి ఇలా పనిష్మెంట్ పడింది, మనం చేయకూడదనే భావన ఇంకొకళ్ళు కలిగించకపోతే ఇదే పరిస్థితులు దాపరిస్తాం. పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు. ఎటువంటి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. కడుతున్నారని కంప్లైంట్ ఇస్తే నోటీస్ ఇచ్చి దీన్ని స్టాప్ చేయించారు. సామాను కూడా తీసుకువెళ్ళారు. పర్మిషన్ లేదని చెప్తున్నారు. 7 అంతస్తులు కట్టేంత వరకు మరి అధికారులు ఎక్కడ పోయినట్టు మరి? మీకు తెలుసు, మాకన్నా ఎక్కువ. కమిషనరేట్లు 3గా విడిపోవటం, హెడ్ ఆఫీసులో కంట్రోల్లో ఉండగా పూర్తికి కంట్రోల్ లేకపోవటం, బైఫర్కేషన్ కావటం, బైఫర్కేషన్లో స్టాఫ్ అలాట్మెంటు ఇప్పుడిప్పుడు అంచెలంచెలుగా 2 నెలలకు ఒక టీం అలాట్ అవుతూ ఉంది. 2 సర్కిల్స్కి ఒక టీపీఎస్, ఒక ఏసీపీ, పూర్తి ఎస్టాబ్లిష్మెంట్ కాల. మరి కొన్ని ల్యాబ్స్ జరుగుతూ ఉంటాయి. కొత్తగా విభాగాలు ఏర్పడినప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇది జరగటం దురదృష్టం.